హాయ్ అండి అందరికీ. మనం చాలా కారణాల వల్ల అయితే ఎస్బీఐ ఏటీఎం పిన్ అయితే మర్చిపోతుంటాం. అలా మర్చిపోయిన ఏటీఎం పిన్ అయితే కొత్తగా ఏ విధంగా జనరేట్ చేసుకోవాలి అండ్ ఎలా చేసుకోవాలనేది అయితే ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకోబోతున్నారు. అసలు మర్చిపోయిన ఏటీఎం పిన్ని ఒక 4 రకాలుగా అయితే మనం జనరేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ అండ్ yono యాప్ ద్వారా, సెకండ్ వచ్చేసి త్రూ హోమ్ బ్రాంచ్, థర్డ్ వచ్చేసి ఎస్బీఐ ఏటీఎం మిషన్ ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట. ఇందులో మనం ఈ 3 మెథడ్స్ని యూజ్ చేసి అయితే మనం చేసుకోవచ్చు. ఈ 3 మెథడ్స్ని యూజ్ చేయాలన్నా మనం మన బ్యాంక్కి మన మొబైల్ నెంబర్ అయితే రిజిస్టర్ అయ్యి ఉండాలి. రిజిస్టర్ అయ్యి ఉంటేనే మనకి ఓటీపీ ద్వారా అయితే మనం ఏటీఎం పిన్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. ఇందులో ఫస్ట్ వచ్చేసి ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ ద్వారా ఎలా చేయాలనేది అయితే ఇప్పుడు చూద్దాం. మీరు కానీ ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ క్రియేట్ చేసుకోబోయి ఉంటే వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడికి వెళ్ళేసి అయితే మీరు ముందుగా ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. మీరైతే గూగుల్ బ్రౌజర్ని ఓపెన్ చేసేయండి. ఇక్కడ సెర్చ్ బార్లో ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ అని అయితే టైప్ చేసి ఎంటర్ అయితే చేసేయండి. మనకి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ లాగిన్ ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంక్ ఉందిగా, దాని మీద అయితే క్లిక్ చేసేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కంటిన్యూ టు లాగిన్ ఆప్షన్ కనిపిస్తుంది, అక్కడ కూడా క్లిక్ చేసేయండి. ఇక్కడ మనకి యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్లను ఎంటర్ చేసే పేజ్కి అయితే వెళ్ళిపోతుంది. ఇక్కడ యూజర్ నేమ్ దగ్గర అయితే మీ యూజర్ నేమ్ ఎంటర్ చేయండి అండ్ పాస్వర్డ్ కూడా ఎంటర్ చేయండి. తర్వాత మనకి క్యాప్చర్ కూడా అడుగుతుంది. ఆ క్యాప్చర్ని కూడా అయితే ఇక్కడ మొత్తం ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కింద లాగిన్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ లాగిన్ మీద అయితే క్లిక్ చేసేయండి. తర్వాత మనకి మన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి అయితే ఒక ఓటీపీ రావడం జరుగుతుంది. ఈ ఓటీపీని అయితే ఇక్కడ ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ కనిపిస్తుంది కదా, సబ్మిట్ అయితే చేసేయండి. తర్వాత ఈ విధంగా నెట్ బ్యాంకింగ్ లోపల పేజ్కి అయితే వెళ్ళిపోతుంది. మనకి ఇక్కడ చాలా ఆప్షన్స్ అనేటివి కనిపిస్తుంటాయి. పైన ఇక్కడ ఈ సర్వీసెస్ ఆప్షన్ కనిపిస్తుందిగా, దాని మీద అయితే క్లిక్ చేసేయండి. తర్వాత పేజ్ని అయితే ఈ విధంగా కిందికి అయితే స్క్రోల్ చేయండి. ఇక్కడ మనకి చాలా సర్వీసెస్ అనేటివి కనిపిస్తుంటాయి. అందులో మనకి ఏటీఎం కార్డ్ సర్వీసెస్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసి ఓపెన్ చేసేయండి. తర్వాత మనకి ఈ విధంగా ఇంకొంచెం కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకి ఏటీఎం కార్డుకి సంబంధించినవి చాలా ఆప్షన్స్ అయితే కనిపిస్తుంటాయి. అందులో ఏటీఎం కార్డ్ బ్లాక్ చేయాలన్నా, మన ఏటీఎం కార్డ్ లిమిట్ పెంచాలన్నా, లేదా న్యూ ఏటీఎం కార్డ్ యాక్టివేషన్ చేయాలన్నా, ఇలా మనకి చాలా రకాలుగా అయితే కనిపిస్తుంటాయి. ఇందులో మనకి ఏటీఎం పిన్ జనరేషన్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఆ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా మనకి ఈ 2 మెథడ్స్ని యూజ్ చేసి అయితే మనకి ఏటీఎం పిన్ని జనరేట్ చేసుకోమంటుంది. ఫస్ట్ వచ్చేసి యూజింగ్ వన్ టైం పాస్వర్డ్ లేదా ప్రొఫైల్ పాస్వర్డ్ని యూజ్ చేసి అయితే చేయమంటుంది. ప్రొఫైల్ పాస్వర్డ్ అంటే చేసేయండి, లేకపోతే వన్ టైం పాస్వర్డ్ ద్వారా అయితే ఓటీపీ ద్వారా అయితే సెలెక్ట్ చేసి అయితే చేసేయండి. నేనైతే వన్ టైం పాస్వర్డ్ ద్వారా అయితే చేస్తున్నాను. తర్వాత మనకి ఈ విధంగా రిజిస్టర్ మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని అయితే ఇక్కడ ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసి సబ్మిట్ అయితే చేసేయండి. తర్వాత ఇక్కడ మనకి అకౌంట్కి సంబంధించిన మన అకౌంట్ నెంబర్ అయితే కనిపిస్తుంటుంది. తర్వాత ఇక్కడ మనకి కంటిన్యూ దగ్గర క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్ళిపోతుంది. కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే మనకి యాక్టివ్లో ఉన్న ఏటీఎం కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ కనిపిస్తుంటుంది అండ్ అకౌంట్ హోల్డర్ నేమ్ కూడా కనిపిస్తుంటుంది. దాని మీద అయితే సెలెక్ట్ చేసుకోండి. దాని మీద సెలెక్ట్ చేయగానే మనకి ఇక్కడ కార్డ్ నెంబర్ అనేది కింద స్క్రోల్ అవుతుంది, కనిపిస్తుంటుంది. కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ సబ్మిట్ అయితే చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా మనకి ఎంటర్ ఫస్ట్ 2 డిజిట్స్ ఆఫ్ యువర్ డిజైర్డ్ పిన్, అంటే మీరు కోరుకున్న ఒక 2 నెంబర్లను అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోమంటుంది. ఈ విధమైన ఓన్లీ 2 నెంబర్లను అయితే ఎంటర్ చేసుకోండి. ఇక్కడ నాకు కావాల్సిన ఒక 2 డిజిట్స్ని అయితే ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. తర్వాత ఎంటర్ చేసిన తర్వాత అయితే ఇక్కడ సబ్మిట్ అయితే చేసేస్తున్నా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా అయితే కనిపిస్తుంటుంది. ఇక్కడ మనకి ఎంటర్ 4 డిజిట్స్ ఆఫ్ న్యూ పిన్ అని ఇక్కడైతే మనకు కనిపిస్తుంటుంది. మనమైతే 2 డిజిట్స్ను పిన్ అయితే మనం ముందే ఎంటర్ చేసినాం. మిగతా 2 డిజిట్స్ అనేటివి మనకి మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్లోనే మిగతా 2 డిజిట్స్ అనేటివి అందులో వస్తుంది. ఫస్ట్ మనం క్రియేట్ చేసిన 2 డిజిట్స్ అండ్ మెసేజ్లో వచ్చిన ఆ 2 నెంబర్లని కలిపి అయితే ఇక్కడైతే ఎంటర్ చేయండి. ఓకే, ఇక్కడైతే కన్ఫ్యూజ్ అవ్వద్దు. ముందైతే మనకి 2 నెంబర్లు అయితే సెట్ చేసుకోమంటుంది. ఆ 2 నెంబర్లు అయితే మనం సెట్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి మిగతా 2 నెంబర్లు అంటే మనకి మెసేజ్ రూపంలో వస్తుంది. ఆ మెసేజ్లోనే మనకి మిగతా 2 నెంబర్లు అయితే వస్తుంటుంది.
మనం క్రియేట్ చేసిన 2 నెంబర్లు మెసేజ్లో వచ్చిన 2 నెంబర్లను కలిపి ఇక్కడైతే ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడైతే సబ్మిట్ మీద అయితే చేసేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ విధంగా ఏటీఎం పిన్ అనేది సక్సెస్ఫుల్గా అప్డేట్ అయినట్టయితే మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకే, ఈ విధంగా అయితే మనం మర్చిపోయిన ఏటీఎం పిన్ అయితే ఈ విధంగా జనరేట్ చేసుకోవచ్చు. మీరు ఈ విధంగా ఉంచాలనుకుంటే ఏటీఎం పిన్ ఉంచేయండి, లేకపోతే ఏటీఎం మిషన్ దగ్గరికి వెళ్ళేసి ఏటీఎం పిన్ నెంబర్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. సెకండ్ మెథడ్ వచ్చేసి విజిట్ ది బ్రాంచ్. మీరు హోమ్ బ్రాంచ్కి వెళ్ళేసి కూడా మీ ఏటీఎం పిన్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. ఎవరైతే ఆన్లైన్లో ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ యోనో యాప్ ద్వారా చేయలేకపోతారో వాళ్ళు హోమ్ బ్రాంచ్కి వెళ్ళేసి కూడా ఏటీఎం పిన్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. థర్డ్ వచ్చేసి త్రూ ఏటీఎం మిషన్. ఏటీఎం మిషన్ దగ్గరికి వెళ్ళేసి కూడా మీరు ఏటీఎం పిన్ అయితే జనరేట్ చేసుకోవచ్చు అనమాట. ఇందుకు మీరు ఖచ్చితంగా అయితే మొబైల్ నెంబర్ అనేది బ్యాంక్కి రిజిస్టర్ అయి ఉండాలి. ఈ వీడియో లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో కానీ పైన ఐకార్డ్స్లో ఉంటుంది. ఆ వీడియో చూసి అయితే మీరు ఏటీఎం పిన్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. మీరు కొత్తగా ఏటీఎం పిన్ని జనరేట్ చేసుకోవాలన్నా లేదా మర్చిపోయిన ఏటీఎం పిన్ని జనరేట్ చేసుకోవాలన్నా కూడా సేమ్ ప్రాసెస్ అనమాట. ఈ వీడియో ద్వారా అయితే మీరు కొత్తగా జనరేట్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, లేదా మర్చిపోయిన పిన్ని కూడా కొత్తగా అయితే జనరేట్ చేసుకోవచ్చు. ఓకే, వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ అనేటివి మన ఛానల్లో ముందు చాలా వీడియోస్ అనేటివి వస్తుంటాయి. మీరు మన ఛానల్ని అయితే విజిట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.